తిరుపతి స్విమ్స్ లో లేడీ డాక్టర్ పై దాడి కలకలం రేపుతోంది. ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్న్షిప్ చేస్తున్న లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి చేశాడు. అడ్డుకునేందుకు డ్యూటీ డాక్టర్లు ప్రయత్నించినా పేషెంట్ ఆగలేదు. దాడికి నిరసనగా వైద్య విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. వైద్యులపై దాడికి నిరసనగా స్విమ్స్ ఆసుపత్రిలో సేవలు నిలిపివేయడంతో రోగాలు నానా అవస్థలు పడ్డారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు పడిగాపులు కాస్తూ చికిత్స కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన రోగులు పడిగాపులు కాశారు. ఉన్నతాధికారులు స్పందించినా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని రోగులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి స్విమ్స్ లో లేడీ డాక్టర్ పై దాడి కలకలం రేపుతోంది. ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్న్షిప్ చేస్తున్న లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఒక డ్యూటీ డాక్టర్ పైన పేషెంట్ చేయి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేషెంట్ కూడా నల్గొండకు సంబంధించిన బంగారాజుగా కూడా అక్కడ పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ట్రీట్మెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ పై అతను ఒక్కసారిగా వెనుక నుంచి దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే గమనించి అతన్ని నివారించారు. అలాగే పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే అతను మత్స్య స్థిమితం లేని వ్యక్తిగా కూడా అతన్ని గుర్తించడం కూడా జరిగింది. అతను తిరుమలకు వచ్చి తిరుమలలో మద్యం మత్తులో అతను స్పృహ కోల్పోయి పడిపోవడంతో అతన్ని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి స్విమ్స్ కి ఈ బంగారాజును తీసుకురావడం జరిగింది. అయితే అతను ఒక్కసారిగా ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ మీద చేయి చేసుకోవడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది నివారించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఆ తర్వాత కూడా డాక్టర్లు ఈ ఘటనకు నిరసనగా కూడా దాదాపు 150 మంది వైద్యులు అక్కడ స్విమ్స్ ఆవరణలోనే అక్కడ ధర్నా కూడా చేశారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తారు. దీనిపైన ఆసుపత్రి సిబ్బంది సీరియస్ గానే స్పందించింది. సంబంధిత వ్యక్తులనే చర్యలు తీసుకున్న అతనికి మానసిక స్థితి సరిగా లేనట్లుగా అక్కడ ఉన్న వైద్యులు కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. వైద్యుల పైన దాడికి సంబంధించి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద స్విమ్స్ చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పటికే వైద్యులకు సంబంధించి రక్షణ లేదంటూ పలు చోట్ల నిరసన చేస్తున్న సమయంలో స్విమ్స్ లో ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వర్మ.